వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల వేదికగా ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని నానా యాగి చేశారు. అది ఏమాత్రం నిరూపించబడలేదు. తర్వాత మద్య మాంసాలు పైన వినియోగించడం అనేటువంటిది అక్కడ టీటీడీ స్టాఫ్ వాళ్ళు కూడా ఇక దర్శనం టికెట్ల విషయంలో చెలరేగిన ఇది కానీ ఇంకేముంది, శ్రీవాణి టికెట్స్ రద్దు చేస్తా ఉంటూ చాలా ఆర్భాటంగా ప్రకటించి అది ఇంకా ఎక్కువ రేట్లకి శ్రీవాణి టికెట్లు అమ్ముకోవడం కానీ ఇలా రకరకాలు అసలు ఇక సాక్షాత్తు ఆయన టీటీడీ చైర్మన్ మీద వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి వీడియోలు ఆ చెత్త అదంతా కూడా మనం చూసాము. తిరుమల వేదికగా ఎన్ని రకాల అపచారాలు జరగాలో అన్ని రకాలు జరిగాయి. గోవిందరాజస్వామి గుడి మీదకి ఎక్కి ఒక తాగుబోతు హల్చల్ చేసిన విషయం కానీ, అక్కడ ఒక విగ్రహాన్ని అక్కడ అలిపిరి దగ్గర పడేయటం, అక్కడ మలమూత్రాదులన్నీ అక్కడ తాగుబోతులు సంచరించేటువంటి ఆ ప్రాంతంలో పడేయటం విగ్రహాన్ని, ఇలా ఎన్నో అక్కడ జరుగుతున్న ప్రతి అనాచారాన్ని, గోవులు చనిపోవడం గోశాలలో ఇంకా ఎంత పెద్ద అపచారం అది. ఇలాంటి ఎన్నో అపచారాలు అనాచారాలు జరుగుతుంటే వాటి ప్రతి సందర్భంలోనూ చాలా గట్టిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన తాజాగా కూడా కొన్ని విషయాల మీద స్పందించడం జరిగింది. ఏంటంటే యాప్ల్లో చాలా దారుణంగాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఒక గది 1000 రూపాయలు ఉంటే ప్రైవేట్ యాప్ల్లో 18,000 అని చెప్పేసి చూపించడం అనేటువంటిది, అలా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే సామాన్య భక్తుడు టీటీడీలో గది దొరకలేదని బాధపడుతున్నాడు. అదే సమయంలో టీటీడీకి చెందినదిగా చెబుతున్నటువంటి అదే వసతి గది ప్రైవేట్ ట్రావెల్ యాప్ల్లో 1000 రూపాయలకు కనిపిస్తే దాన్ని ఏమనాలి? టీటీడీ వద్ద సుమారు 1000 రూపాయలు లభించే గదిని ఆన్లైన్లో 18,000కు విక్రయిస్తున్నారా? తిరుమలలోని ఆదిత్య బిర్లా నిలయం, పాంచజన్యం, ఒకళమాత వంటి వసతి సముదాయాల పేర్లు ప్రైవేట్ బుకింగ్ ప్లాట్ఫామ్లో ఎలా ప్రత్యక్షం అవుతున్నాయి? ఆ గదులు అక్కడ పెట్టింది ఎవరు? టీటీడీ అధికారికంగా అనుమతి ఇచ్చిందా, లేక టీటీడీ పేరును ఉపయోగించుకుని భక్తులను మోసం చేసే కొత్త వ్యవస్థ తయారైందా? ఇప్పుడు తిరుమల వసతి గదుల వ్యవహారం మీద టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు అనేటువంటి చాలా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ప్రముఖ ప్రైవేట్ హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ అగోడా అనేటువంటిది ఒక యాప్. అది తిరుమలలోని టీటీడీ వసతి గృహాల పేర్లు కనిపిస్తున్నాయి. ఆదిత్య బిర్లా నిలయం, పాంచజన్యం గెస్ట్ హౌస్, ఒకళమాత వసతి సముదాయం, ఇలాంటి టీటీడీ వసతి గృహాల్లోని గదులను ప్రైవేట్ యాప్ ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. టీటీడీ వద్ద 1000 రూపాయలకు లభించే గది ప్రైవేట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 18,000 వరకు ధర చూపుతున్నట్టుగా బొమ్మన పేర్కొన్నారు. తను కేవలం రాజకీయ ఆరోపణలు చేయటం లేదు, అగోడా యాప్లో కనిపిస్తున్నటువంటి వివరాలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అది ఆయన విడుదల చేసినటువంటి వీడియోను మనం కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ప్రైవేట్ యాప్ల్లో గెస్ట్ హౌస్ పేరు కనిపించడం ఒక అంశం, ఆ యాప్ ద్వారా నిజంగానే టీటీడీ గదిని కేటాయించడం మరో అంశం. కాబట్టి ఈ వ్యవహారంలో పూర్తి సాంకేతిక విచారణ జరగాలి. ఆన్లైన్లో కనిపిస్తుంది నిజమైన గది కోటానా, అది నకిలీ లిస్టింగా, గతంలో గది పొందిన వ్యక్తులు తిరిగి విక్రయిస్తున్నారా, లేక మధ్యవర్తులు టీటీడీ పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అనేటువంటిది భూమన కరుణాకర్ రెడ్డి గారి డిమాండ్. సాధారణంగా తిరుమల వసతి గదుల బుకింగ్ కోసం టీటీడీకి అధికారిక ఆన్లైన్ పోర్టల్ ఉంది. భక్తులు అధికారిక టీటీడీ వ్యవస్థ ద్వారానే గదులు, దర్శనాలు, సేవలను బుక్ చేసుకోవాలి. అయితే టీటీడీ గెస్ట్ హౌస్ పేరు ప్రైవేట్ ప్లాట్ఫామ్లో కనిపిస్తే 4 అవకాశాలు పరిశీలించాల్సి ఉంటుంది. అదేంటంటే, మొదటిది టీటీడీ అనుమతి లేకుండానే ఎవరో ఆ వివరాలని కాపీ చేసి లిస్టింగ్ సృష్టించి ఉండవచ్చు. రెండోది, గదులను పొందిన మధ్యవర్తులు లేదా దళారులు వాటిని అధిక ధరలకు తిరిగి విక్రయించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. మూడోది, టీటీడీ గెస్ట్ హౌస్ పేరును పోలినటువంటి నకిలీ వసతి కేంద్రాన్ని చూపించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉండొచ్చు. నాలుగోది, ఆన్లైన్ ట్రావెల్ సంస్థకు గదుల సమాచారం అందించిన వ్యక్తులు ఎవరో టీటీడీ వ్యవస్థలోనే ఉండవచ్చు అనే అనుమానం కూడా తలెత్తుతోంది. ఇందులో ఏది నిజమో టీటీడీ విజిలెన్స్, ఐటీ విభాగం, సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చాలి. ఎందుకు అనంటే, ఇది కేవలం ఒక గది ధరకు సంబంధించిన వివాదం కాదు, ఇది టీటీడీ డిజిటల్ వ్యవస్థ భద్రతకు సంబంధించినటువంటి సమస్య. ఇది తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం.
ఒక కుటుంబం ఎంతో కాలంగా తిరుమల దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్లో గదులు దొరకలేదు. గూగుల్లో వెతికితే టీటీడీ గెస్ట్ హౌస్ పేరుతో ఒక ప్రైవేట్ బుకింగ్ పేజీ కనిపించింది. గెస్ట్ హౌస్ పేరు నిజమే, ఫోటోలు నిజమైనవిగా కనిపిస్తున్నాయి, ప్రదేశం తిరుమల లాగానే చూపిస్తున్నారు. ఆ కుటుంబం 10,000, 15,000, 18,000 చెల్లిస్తుంది. తిరుమలకు వెళ్ళిన తర్వాత మీ పేరు మీద ఎలాంటి గది బుకింగ్ లేదు అని టీటీడీ సిబ్బంది చెబితే వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బులు పోతాయి, గది ఉండదు, వృద్ధులు చిన్నపిల్లలతో రోడ్డుపై నిలబడాల్సి వస్తుంది. చివరికి టీటీడీ మీదే కోపం వస్తుంది. అందుకే ఇటువంటి లిస్టింగులు నిజమా నకిలీయా అని నిర్ధారించడం టీటీడీ బాధ్యత. నకిలీ బుకింగ్లను గుర్తించడంలో టీటీడీ విజిలెన్స్ విఫలమైంది అనేటువంటిది భూమన కరుణాకర్ రెడ్డి గారి బలమైన ఆరోపణ. తిరుమలలో భక్తుల రాకపోకలు, గదుల కేటాయింపు, దళారుల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది. అయితే టీటీడీ వసతి గృహాల పేర్లతో ప్రైవేట్ యాప్లలో గదులు కనిపిస్తుంటే విజిలెన్స్ విభాగం ముందుగా గుర్తించలేదా? టీటీడీ ఐటీ విభాగం ఇటువంటి వెబ్సైట్లు, యాప్లపై నిత్యం నిఘా పెట్టడం లేదా? ప్రైవేట్ ప్లాట్ఫామ్ కి లీగల్ నోటీస్ పంపించారా? లిస్టింగులను తొలగించాలని కోరారా? సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారా? ఎవరి బ్యాంకు ఖాతాలకు డబ్బులు వెళ్తున్నాయో గుర్తించారా? ఈ వివరాలను టీటీడీ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది అనేటువంటిది భూమన కరుణాకర్ రెడ్డి గారి డిమాండ్. గత పాలక మండలి హయాంలో టీటీడీ పేరుతో పనిచేస్తున్న 48 నకిలీ వెబ్సైట్లను గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని మూసివేయించామని కూడా కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్థాయిలో పర్యవేక్షణ అవసరమని కూడా ఆయన సూచిస్తున్నారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఒక విషయాన్ని అంగీకరించాలి. ప్రభుత్వం మారినా, పాలక మండలి మారినా టీటీడీ డిజిటల్ భద్రత నిరంతరం కొనసాగాలి. నకిలీ వెబ్సైట్లు సృష్టించే వ్యక్తులు ప్రభుత్వాలు మారినప్పుడు ఆగిపోరు. సాంకేతిక పద్ధతులు రోజు రోజుకి మారుతున్నాయి. ఒక వెబ్సైట్ మూసేస్తే మరో యాప్ వస్తుంది, ఒక యాప్ లిస్టింగ్ తొలగిస్తే మరో పేరుతో కొత్త పేజీ వస్తుంది. కాబట్టి టీటీడీ ప్రత్యేకంగా ఒక డిజిటల్ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఆయన డిమాండ్. మొదట అగోడాతో పాటు అన్ని ప్రధాన హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్లకి టీటీడీ అధికారికంగా లేఖ రాయాలి. టీటీడీకి చెందిన వసతి గృహాలను తన అనుమతి లేకుండా ఎవరు లిస్టింగ్ చేయకుండా చూడాలి. రెండోది, ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతి లిస్టింగ్ ను పరిశీలించాలి. దాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు, ఫోన్ నెంబర్ ఎవరిది, బ్యాంకు ఖాతా ఎవరిది, జీఎస్టీ లేదా వ్యాపార వివరాలు ఉన్నాయా, నిజంగా అక్కడ గది బుక్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటికీ కూడా భక్తుల విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చే ప్రతి నకిలీ వెబ్సైట్, ప్రతి అక్రమ యాప్, ప్రతి దళారీ వ్యవస్థపై టీటీడీ ఉక్కు పాదం మోపాలి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తుడికి టీటీడీపై విశ్వాసం మరింత బలపడేలా చేయాలి టీటీడీ అనేటువంటిది భూమన కరుణాకర్ రెడ్డి గారి డిమాండ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.